వాళ్ళ టేబుల్ బిల్ అయిపోయింది రే అన్న. నమస్తే అన్న. బయటకు వస్తున్నారు. పక్కన ఉన్న వాళ్ళు బైక్ వెళ్ళిపోతారు. వాడి ఇల్లు ఈ పక్కనే. నీ బండి దాటే వెళ్ళాలన్నా మిస్ చేయకు. వారం రోజుల దాకా వాడు లేవకూడదు. నన్ను చూస్తే వాడికి డౌట్ వస్తుంది. పని అయ్యాక ఫోన్ చేయి. ఉంటా. ఏదన్నా మార్క్ చెప్పు. ఎర్ర చొక్క గళ్ళుంటాయి. పో. వాడా చూడు అన్నా, అది బొట్టు కలర్ అన్నా, ఎరుపు కలర్ కాదు రే. బొట్టు, బీట్రూట్, రోజ్ మిల్క్ అన్ని ఎరిపారా? వాడు చెప్పాడుగా రెడ్ కలర్ అని. వీడు కాదు, ఫ్రీగా వదిలే ఆడుకోని. అన్నా నేను చెప్పాను కదనా, ఒక సూపర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, సూపర్ క్యాండిడేట్ అన్న ఆయన. సడన్ గా మన దగ్గర పనిలోకి చేర్చాలని అడుగుతున్నారు. రేపు ఇంటర్వ్యూకి రమ్మన్నా. ఇంటర్వ్యూ చేయడానికి ఇదేమన్నా కంప్యూటర్ కంపెనీయా? ఉదయం రమ్మను, ఏదన్నా పని ఇద్దాం, వర్కౌట్ అయితే చూద్దాం. అన్నా, ఎరుపు కలర్ షర్టు కన్ఫర్మ్డ్, గళ్ళున్నాయి. అర్థం చేసుకోరా, నా షిఫ్ట్ ఇంకా పూర్తి కాలేదు. మన రూమ్ కొడుంగే నార్త్ మెడ్రాస్ లో ఉంది. అన్నా, మన వైపే వస్తున్నాడు. రే ఉండరా, ఆటో వస్తాను. ఆటో ఆటో అన్నా అన్నా, కొడుకు రాబర్ ఇలా ఉండాలి. ఎవరు ఆగట్లేదురా. రే ఎలాగోలా రారా. ఎలా రమ్మంటావు? ఇంకేదైనా ఆటో వస్తుందేమో చూడరా. ఆటోలు ఏం లేవురా. షేర్ ఆటో అనుకుంటా. ఒక నిమిషం ఉంటే ఫోన్ ఇస్తాను. అడ్రస్ చెప్తావా? లైన్లోనే ఉండు. రోడ్లో ఎవరైనా పాడేసుకుంటున్నారా? తాగబోతే ఎవరరా? నీకున్న ప్రాబ్లమ్స్ చాలు. బండి తీయండి రా అన్న, ప్లీజ్ అన్న, ఈ బ్యాగ్ మాత్రం వదిలే అన్న. లెవెల్ చూపిస్తావా? హలో, నేను బాబ్జీ. బాబు బాగా బిజీ. బాబ్జీ అన్న రాంగోపులమా? కూతురా, ఏరే టాపిక్ లేదా? మీకు పడదా? అమ్మ తోడు అటువంటిది ఏం లేదు. మరి ఆయన చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట సెన్సేషనల్ గా ఉంది కదా అని మనం దాని గురించి మాట్లాడతాం. మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడో పొల్లుపోద్ది. అలా ఎలా పొల్లుపోయిద్దని ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ కాస్త ఆయనకి ఇంకాస్త కోపం పెంచుద్ది. చివరికి మిగిలేది ఆయనకు ప్రచారం, మనకు గ్రహచారం. ఎందుకు చెప్పు? ఆయన ఏకంగా కొత్త తెలుగు సినిమా ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడంటనా? శుభం. తను చేస్తున్న కొత్త సినిమాని వేలం పాట పాడి అమ్మేస్తాడంటనా? తను సినిమాలో పాట పాడినప్పుడే చేసేదేం లేక చూస్తూ కూర్చున్నాం. ఇప్పుడు అది చేద్దాం. విష్ణుతో తను చేస్తున్న కొత్త సినిమా పేరు అనుక్షణం అంటన్నా? క్షణక్షణంకి సీక్వెలేమో. ఐస్ క్రీమ్ పార్ట్ 2 కూడా తీస్తున్నాడంటన్నా? ప్రొడ్యూసర్ దగ్గర క్రీమ్ ఉండాలి కానీ సీజన్ తో సంబంధం లేకుండా ఆయన ఎన్ని ఐస్ క్రీమ్లు అన్నా తయారు చేస్తాడు. టీయా కాఫీయా? అన్నా, ₹1 చిల్లర ఇస్తావా అన్నా? వేవేల వందనాలు చెన్నై భారత్తులోనే నీకింక సాటి లేదులే.